నాగబాబు గారు ఇదేమి పాలు ఎనర్జీని సరైన మార్గంలో ఛాలెంజ్ చేస్తే మంచి పౌరులు ఎదుగుతారు. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు వారంలో కనీసం 3 రోజులైన ఫిజికల్ ఫిట్నెస్, గేమ్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో శిక్షణ ఇవ్వాలి. కొన్ని ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకుంటున్న పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే క్రీడా వసతి కరువైపోయింది. 4 గోడల మధ్య చదివి చాలా మంది పిల్లలు, ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఎంతో స్ట్రెస్ గురవుతున్నారు. మానసిక శారీరక ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు పిల్లలైతే సూసైడల్ టెండెన్సీ గురవుతున్నారు. కొన్ని చోట్ల చదువు స్ట్రెస్ తట్టుకోలేక ఎంతో మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి గేమ్స్ అయితే ఫిట్నెస్ సౌకర్యాలు ఉండటం వల్ల అలాంటి స్ట్రెస్ కొంతవరకు తగ్గి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మానసికంగా, శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అధ్యక్ష, ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో ప్లే గ్రౌండ్స్ చాలా ఉంటాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చాలా వరకు ప్లే గ్రౌండ్స్ ఉండవు. సో నా ఒక సలహా ఏంటంటే కామన్ ప్లే గ్రౌండ్ సిస్టమ్ CPGS అనే విధానం ప్రవేశపెట్టి జడ్పీ పబ్లిక్ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్లే గ్రౌండ్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి మినిమం ఫీజు పే చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు ఆడుకోవడానికి, శారీరక సాధన చేయడానికి వినియోగించుకునే అవకాశాలు పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పే చేసే మినిమం ఫీజు అమౌంట్ పబ్లిక్ స్కూల్స్లో శానిటరీ స్టాఫ్, ఇతర మెయింటెనెన్స్ కోసం వినియోగించవచ్చు. పబ్లిక్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల మధ్య సఖ్యత, అవగాహన కూడా ఏర్పడుతుంది. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు 7-10 వయసులో కూడా ఎంతో యాక్టివ్గా ఉన్నారు. ప్రతిరోజు ఉదయాన్నే యోగా చేస్తారు. ఎంతో డిసిప్లిన్ లైఫ్ జీవిస్తున్నారు. ఆరోగ్యంగా, ఉత్సాహంగా పరిపాలన నిర్వహిస్తున్నారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ముఖ్య శాఖ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ఇప్పటికీ మార్షల్ ఆర్ట్స్ సాధన కొనసాగిస్తున్నారు. ఇటీవల టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే అంతర్జాతీయ బిరుదు అందుకున్నారు. జపాన్ కంట్రీ కల్లా 5th ర్యాంక్ కూడా పొందారు. ఇనుప కండరాలు, ఉప్పు నరాలు కలిగిన యువత ఈ దేశానికి కావాలని స్వామి వివేకానంద చెప్పినట్టు అటువంటి యువతను తయారు చేస్తున్నామా, లేకపోతే కేవలం పుస్తకాలు పురుగులో వదిలేస్తున్నామా అనేది మనందరం ఆలోచించాలి. చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్, యోగా వంటి కార్యక్రమాలను అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని ఈ సభ ద్వారా కోరుతున్న. అధ్యక్ష, జై హింద్. కళ్యాణ్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, దయచేసి బడ్జెట్ మీద డిస్కషన్ చేద్దాం. మీరు బడ్జెట్ మీద మాట్లాడండి. బడ్జెట్ మీద డిస్కస్ చేద్దాం. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. బడ్జెట్ మీద వెళ్దాం. 15 minutes. ఉదయం నుంచి మాట్లాడినామండి. మీరు మాట్లాడండి. అరే అధ్యక్ష, మాట్లాడినామండి. ఏదో మీరు గొడవ, మీరు చేసింది, మీరు అడిగిన దాని మీద చెప్తున్నారు కదా. ఉదయం నుంచి అధ్యక్ష, ఉదయం నుంచి సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాను అధ్యక్ష. ఇంత పెద్ద డ్రామా ఈ సభలో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష. ఈ రోజు వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ నాయకుల మనసు చూస్తుంటే దేవుళ్ళ మీద, హిందువుల మీద పగబెట్టినట్టు కనిపిస్తుంది అధ్యక్ష. దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష, దొంగే దొంగ అన్నట్టుగా. అధ్యక్ష, మేము దేని మీదైనా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. సంబంధం లేని ఇష్యూ అధ్యక్ష. అసలు సంబంధమే ఉంది. హెరిటేజ్ కంపెనీకి తిరుపతి రద్దీకి సంబంధమే ఉంది. ఒకవేళ అధ్యక్ష మీరు కూడా మా లైన్లోకి రావాలి. ఉదయం నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు అధ్యక్ష. ఒక్క ఆధారం, హెరిటేజ్ కి ఈ లడ్డూలో సంబంధం ఉందని ఒక ఆధారం చెప్పండి అధ్యక్ష. 10 రోజులైనా చర్చిద్దాం. సంబంధం లేని ఇష్యూని ఏమాత్రం ఆధారం లేకుండా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీని ఈ శాసనసభలోకి తీసుకొచ్చి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళే మాట్లాడేది
వీళ్ళ చరిత్ర ఏంటి అధ్యక్ష? వీళ్ళ చరిత్ర ఏంటి? చిన్న పిల్లల్ని అడిగినా సరే ఏడు కొండలవాడ వెంకటరమణమూర్తి గోవిందా గోవింద అంటారు. ఈయన తండ్రి గాని 2 కొండలు ఉన్నారు అధ్యక్ష. పవిత్రం చేస్తున్నారు. వీళ్ళే మాట్లాడేది 5 సంవత్సరాలు రాముడి తల్లి నరికారు, రథాలు నరికారు, తిరుపతి పవిత్రంగా పిలిచారు. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. సంబంధం ఉంది. మీరు అడగాలి అధ్యక్ష. మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద యాలిగేషన్ చేసినప్పుడు ఆధారాలుంటే రమ్మని చెప్పండి. ఆధారాలుంటే చర్చించండి. 1 రోజు కాదు 100 రోజులు చర్చించండి. ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంబంధం లేని విషయం తెచ్చి ఉదయం నుంచి పెద్ద డ్రామా ఆడి ఎవరు చెప్పారు అధ్యక్ష? ఎవరు చెప్పారు? సాక్షాత్తు కల్తీ లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయ్ స్వయాన తిరుపతి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి, లెంపలేసుకోవాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఈ రోజు మీరున్నారు. హిందూ దేవాలయంకి వెళ్తే మీరు తిరుపతి వెళ్ళినా మీరు రాసిస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా తిరుపతి వెళ్ళి కనీసం డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఈ రోజు మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది. మీరు కూడా ఖండించాలి. మీ ఒక లేని విషయాన్ని చెప్తే ఆధారాలు చూపించమనాలి. ఈ రోజు హెరిటేజ్ అని చెప్పారు, ఒక ఆధారం చూపించమనండి. లడ్డూకి హెరిటేజ్కి ఏం సంబంధం ఉందో చెప్పమనండి. ఏది లేకుండా ఒక రోజంతా ఈ రోజు అధ్యక్ష, ఈ రోజు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ రోజు సభ జరపకూడదు. రేపు తెల్లవారి దొంగ పేపర్లో, సాక్షి పేపర్లో హెరిటేజ్ ఇష్యూ మీద శాసన మండలి స్తంభించిపోయిందని రాసుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏదుందో చెప్పమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా మా లైన్లోకి రావాలి. వాస్తవాలు అడగాలి. ఆధారాలు ఉంటే చూపించమనాలి. ఆ రకంగా మీరు పోడియం దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా సభ నడపడం మంచి విధానం కాదు. మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోమని నేను కోరుతున్నాను. అధ్యక్ష, ఇదిగో